హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసినండి. మనకి ఈ రోజు అంటే 16 సెప్టెంబర్ రోజు మన కాల్ అండ్ పుట్ ఎంట్రీస్ గురించి చెప్తాను నేను. సో మార్నింగ్ అయితే మనకి గ్యాప్ అప్ అయింది, అవునా. సో గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా మనకి మన ఇండికేటర్ ఏం చెప్పింది అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది జిగ్జాగ్ లైన్, అవునా. అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, అయినా నెగటివ్గానే ఉంది అని ఇండికేట్ చేసింది, ఓకేనా. సో ఇలాంటప్పుడు గ్యాప్ అప్ అయింది కదా అని చెప్పి మన కాల్ ఎంట్రీ తీసుకోవద్దండి, ఓకేనా. సో పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడైతే మనకి ఎలాంటి ఇండికేషన్ లేదు. సో మనకి నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లోకి మారిపోయింది, అవునా. సో ఒకవేళ ఇక్కడ మారిన వెంటనే మనం కాల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. సో సపోజ్ ఇక్కడ నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను, నా స్టాప్ లాస్ జిగ్జాగ్ లైన్ దగ్గర పెట్టాను. నా టార్గెట్ వచ్చేసి 450 చెప్పాను కదా మీకు రెసిస్టెన్స్ అని. సో 450 అంటే మనకి 40 పాయింట్స్ మనం ఫస్ట్ టార్గెట్ పెడతాము, అవునా. సో మార్కెట్ మీరు చూస్తున్నారు కదండి, నేను నిన్న చెప్పాను కదా రెసిస్టెన్స్ లెవెల్స్ 25,450 మనకి రెసిస్టెన్స్ అండి అని చెప్పాను కదా. సో రెసిస్టెన్స్ 2 అది మనకి. సో మీరు చూస్తున్నారు కదండి 445 వరకు వెళ్ళి మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేసింది, అవునా. సో మనం ఇంకా 5 పాయింట్స్ మిస్ అయిపోయాము, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, అవునా. సో మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇక్కడ రెడ్ కలర్లోకి మారింది కదా. సో రెడ్ కలర్లోకి మారింది అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది అని అర్థం. సో మారినాక సెకండ్ క్యాండిల్ పైన మీరు ఒకవేళ ఎగ్జిట్ అయినా కూడా ఇక్కడ ఎగ్జిట్ అయినా మీకు 8 పాయింట్స్ అలా ఉంటాయి, ఓకేనా. అంటే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే మిగిలిపోతాయి. అండ్ నెక్స్ట్ సో మార్కెట్ ఇక్కడ నుండి మనకి నెగిటివ్ ట్రెండ్ చెప్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఉన్న బార్స్ కూడా మనకి కన్ఫర్మేషన్ ఇచ్చాయండి, అవునా. సో నెగిటివ్గా ఉంది అని చెప్పి. సో ఈ 2 బార్స్ అయిన తర్వాత నేను థర్డ్ బార్ పైన తీసుకున్నాను కూడా మనకి. సో ఈ బార్ నేను స్టాప్ లాస్ పెడుతున్నాను ఇప్పుడు. సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సపోర్ట్ జోన్ వరకే అండి, ఓకేనా. సో 53 పాయింట్స్ నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను నేను. ఇది మనకి సపోర్ట్ జోన్, ఓకేనా. సో ఇది నా ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ సెకండ్ టార్గెట్ ఏంటి అంటే ఇది నా సెకండ్ టార్గెట్ అవుతుంది. 25,280 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని. సో ఈ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ ఉండాలి. సో మన ఎంట్రీ అయితే సపోర్ట్ జోన్లోనే ఉంది, ఇంకా అంటే 81 పాయింట్స్ అయితే వచ్చాయండి మనకి మ్యాక్సిమం, ఓకేనా. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 25,280 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందేమో చూడాలి అండి, ఓకేనా. సో ఇలా మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అన్నిసార్లు మనకి సూపర్గా ప్రాఫిట్ వస్తుందని చెప్పట్లేదు, కాకపోతే లాస్ తక్కువ చేసుకోవడమే మన ఇండికేటర్స్ ఉద్దేశం, ఓకేనా. సో తక్కువ లాస్ తీసుకోండి, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోండి, ఓకేనా. చాలా డిసిప్లిన్డ్గా ట్రైన్ చేయండి, ఓకేనా. ట్రేడింగ్ అనేది చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్ ఉండాలి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.